ప్రతి ఓడి వచ్చి అడుక్కోవడం. అంటే అందరికి తెలుసు కదా, నేను సాల్వ్ రాజు సార్ కొడుకుని, వాడు టీవీ రాజు గారు కొడుకు. చిన్నప్పుడు తెలుసు, మన రాజకోటే కదా అడుగుదాం. దానివల్ల మీరు ఇబ్బందులు పడ్డారండి? ఇబ్బంది ఏముంటుంది అన్న, కాదండి డబ్బుల దగ్గర. ఇప్పుడు మేము ఏదైనా అప్పులు చేసి ఓన్ ప్రాపర్టీలు కొనేస్తుంటే ఆ రోజుల్లో ఒక్కొక్కటి దగ్గర వసూలు చేసేవాడు. వచ్చినట్టు ఎవరా అన్నది. అంత ఆశలు లేవు మాకు, ఏం లేవు. ఎందుకు మీకు అంత పెద్ద పెద్ద సొంత ఇల్లు ఉంటే మా కార్లు తెలియదు మీకు? చాలా తెలీదు. కానంపేటలో ఇల్లు పెద్ద ప్యాలెస్ కదా అది. రేమన్ ఉన్నాడు, ఆడు కోట్లు సంపాదించాడు పాపం. ఎక్కడ ఇప్పుడు డబ్బు సంపాదించే కొద్దీ నెమ్మది ఉండదు మనసులో. ఇప్పుడు ప్రాప్తం ఒకటి, మనం సంపాదించిన ఒక డబ్బు మీద యాస కలిగి సంపాదించడం ఒకటి. ప్రాప్తంలో ఆనందం ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డబ్బు పడి సంపాదించాలి, ఇంకా అది చంపాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఇక్కడ సగం అయిపోద్ది. ఆయన ఏంటో ఇప్పుడు ఈ టైంలో వైఫ్ కేమో డైవర్స్ మన వద్ద ఎందుకు కదంటే మీరు చెప్పిన దానికి పర్సనల్ థింగ్స్ చెప్తున్నా. వాళ్ళు అన్ని కోట్లు సంపాదించండి, అందరూ ఎవ్రీబడి నోస్ దాట్. అంటే ఆ రేంజ్కి వెళ్ళిపడారు. అవునండి, మీరు అందుకే ఆ రోజు పలకరించమని అంటే మీకు తెలుసు కదా, పలకరించండి అంటే నేను భయపడ్డా. ఎందుకంటే మనం ఎంత విజయ్ గార్డెన్స్ లో తిరిగినా ఆస్కార్కి వెళ్ళిపోయాడు కదా, స్టేజ్కి వచ్చి. కానీ ఇప్పటికీ ఇది లేదు, తనే పలకరించాడు, గుర్తుంది కదా వాడికి మటుకు. వాడు గుర్తుపెట్టాడు మిమ్మల్ని, దానికి అసలు ఇదే లేదు. అది గొప్ప విషయం అండి.